గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మార్కెటింగ్ శాఖ అధికారులు, పాలక మండలి కొంతవరకు అవినీతికి పాల్పడ్డారని చాలా ఆరోపణలు వచ్చినాయి. మీరు వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్ విస్తరణ కానీ, నూతన భవనాల నిర్మాణాలు, సముదాయాలు వాటికి సంబంధించి కూడా గతంలో చేసిన ప్రభుత్వం మాటలకే చెప్పింది, కానీ ఆ ల్యాండ్ కూడా అగ్రికల్చర్ మార్కెట్ పేరు మీద లేకుండే గడ్డెన్నారం అగ్రికల్చర్ మార్కెట్ మా ఎమ్మెల్యే గారు మేము వచ్చిన తర్వాత, పాలకవర్గం వచ్చిన తర్వాత. దీంట్లో మీ కమిషన్ ఎంత, మీ పాలక మండలి? గత పాలకులు చేసిన అవినీతిని ఎండగట్టి గతంలో మా దగ్గర 72 లక్షల రూపాయలకు రెంట్ తీసుకునేది మా మార్కెట్. కేటీఆర్ బినామీ అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో కావచ్చు, లేదా కన్స్ట్రక్షన్స్లో కావచ్చు, ప్రతి పని దగ్గర అవినీతి జరుగుతుందని చెప్పి ప్రధానంగా ఆరోపణలు. దాంట్లో మార్కెట్ యార్డ్ కూడా మినహాయింపు కాదంటున్నారు. ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పాలి. బీఆర్ఎస్ తగన్ పార్టీ వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేస్తుంటారండి. వాళ్ళు భూములు అమ్ముకుంది వాళ్ళు, కబ్జాలు చేసింది వాళ్ళు. మా నాయకులు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత. మీరు వచ్చిన తర్వాత ఆదాయం ఎంత, గతంలో ఉన్న ఆదాయం ఎంత? గతం ఆదాయం కంటే ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గా ఉంది. జమ అవుతుందా? జమ అవుతుంది. లేదంటే దళారులు మీరు లైసెన్సులు రెన్యువల్? మేము వచ్చిన తర్వాత ఒక్క లైసెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు. కొత్త మార్కెట్ వచ్చిన తర్వాతనే ఇవ్వాలని మా అధికారులు చెప్పడం జరిగింది, మా నాయకులు కూడా చెప్పడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత ప్రధానంగా ఏ అంశాల మీద రైతుల విషయంలో పంటను తీసుకురావడం కానీ, స్టోర్ చేయడానికి కానీ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? గతంలో రైతుల దగ్గర నుంచి అధిక పర్సంటేజ్ తీసుకునేదండి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 4% ఉంటుంది. ఆ 4% తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున. మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటే కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు. పార్టీ మారిన వ్యక్తుల మీద కావచ్చు, మారకపోతే ఆ వ్యక్తుల మీద కక్ష సాధింపు చర్యలు ఏదో రకంగా చేస్తారంటారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు మంచి చేస్తే మంచి నాయకుడు. ఆయన చేసిన వారు కూడా మంచిలా చూడాలంటే అది సాధ్యపడదు కదండి. మీకు అధికారం ఇచ్చింది అట్లా చేయడానికి కాదు కదా. మేము ఎలా అయినా మా గౌరవ ఎమ్మెల్యే గారు అందరినీ చూసుకుంటూ ముందుకు పోయే నాయకుడు మా గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, మల్రెడ్డి రామరెడ్డి గారు. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ విషయంలో ఏం జరుగుతుంది, మీ ఒపీనియన్ ఏంటి? మేము ఎలక్షన్లో పోయే ముందు మా ఏఐసిసి అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు 42% బీసీలకు ఇస్తామని చెప్పడం. గ్రామాల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఆల్రెడీ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు అవ్వట్లేదు పూర్తి స్థాయిలో. పబ్లిక్ మేము చాలా సేవ చేశాం, ప్రజాపాలన పెట్టి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళాం. ఇందిరమ్మ ఇల్లు కానీ, ఫోర్త్ సిటీ నిర్మాణం చేయగలుగుతారా? అలాగే త్రిబుల్-ఆర్ అనేది ఈ 2 అంశాల మీద ఎంతవరకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుంది? గతంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీదే, వైఎస్ రాజశేఖర రెడ్డిదే. ఇప్పుడు కూడా త్రిబుల్-ఆర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ సిటీ కూడా సీఎం గారు ఎప్పటికప్పుడు